ముఖ్యమంత్రిగా మొట్టమొదటిసారిగా వస్తూ ఉంటే ఎవరంటే వాళ్ళు ఆవేశంతో, బాధలతో, ఫ్రస్ట్రేషన్తో అర్జీలు ఇచ్చేవాళ్ళు. ఆ అర్జీలన్నీ చూశాను. 100% రెవెన్యూ డిపార్ట్మెంట్ అర్జీలే. ఆ అర్జీల నుంచి పోలీసులు అంటే మళ్ళా లీగల్ కేసులు ఇలాంటి చాలా జరిగాయి. అందుకే ఒకే నిర్ణయం చేశాను, ఎట్టి పరిస్థితుల్లో శాశ్వతంగా భూ సమస్యలు పరిష్కారం చేసి మీకు భూ హక్కు ఇచ్చే బాధ్యత నేను తీసుకోవాలని చెప్పి ఒక నిర్ణయం చేశాను, ఒక సంకల్పం చేశాం. రెవెన్యూ మినిస్టర్ సత్యప్రసాద్ గారు, ఇక్కడే జయలక్ష్మి గారు ఉన్నారు. దీనికి చీఫ్ సెక్రటరీ సాయి ప్రసాద్ గారిని ఇదే పని మీద పెట్టాను. 1 సంవత్సరం మీకు టైం ఇస్తున్నా, ఇవన్నీ చేయండి. దీని యొక్క సీరియస్నెస్ తెలియాలి. మళ్ళీ సమస్య లేకుండా చేయాలంటే నేను కూడా పూర్తిగా సహకరిస్తా అని చెప్పి ఈరోజు మీకోసం 2027 మార్చి నాటికి ఈ ఫైనాన్షియల్ ఇయర్లో 1,12,00,000 పట్టాదారు పాస్ పుస్తకాలు పగడ్బందీగా మీకు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటున్నాం. దీనికి రీసర్వే 2.0 కింద చేపట్టాం.